వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 25 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. జెర్మియా చాప్టర్ 30 వర్స్ 17లో 3rd లైన్. నేను నీకు ఆరోగ్యమును కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. మరలా చదువుతున్నాను చూడండి. నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను, నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. నీ రోగము పోతుంది అంతే. యేసయ్య నేను బాగు చేస్తున్నాను. నా రోగం పోతుందా? నిజంగా పోతుందా? ఇంక నేను హాస్పిటల్కి వెళ్ళిన అవసరం లేదా? మళ్ళీ ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకున్నా? ఎందుకు ఇంకా అనుమానాలు? అవసరం లేదు, అయిపోయింది. యేసు రక్తం ద్వారా నీ రక్తము కడగబడుతుంది. యేసు గాయములను కార్చిన పరిశుద్ధ రక్త మహిమ నీ శరీరంలోకి ఈ క్షణమే వెళ్తూ ఉంది. ఆమేన్. ఏదో ఉంది, ఏదో రోగం ఏదో ఉందేమో, క్యాన్సర్ ఉందేమో, లేకపోతే ఏదైనా భయంకరమైన మరణకరమైన రోగం ఆవరించిందేమో, కుళ్ళిపోతున్నానేమో, ఏదో అయిపోతుందేమో, ఇంకా నేను నడవలేనేమో, చూడలేనేమో, చేయలేనేమో. నీవు నడుస్తావు, నీవు చేస్తావు, నువ్వు చాటి చెప్తావు దేవుని సాక్ష్యాన్ని. దేవునికి ఈ సమయమే ఆరోగ్యము కలగజేస్తున్నాడు. పరలోకము నుండి ఆరోగ్యం ఈ క్షణమే నీకు ప్రాప్తించునుగాక. ఆమేన్. నీ ఎముకల గురించి బాధపడుతున్నావా? నరాలు ఏదో బలం పోయింది, హార్ట్ ఏదో అయిపోయింది, ఆర్గన్స్ పాడైపోతున్నాయి, ఏదో మొత్తం మీద నన్ను తినేస్తుంది లోపల అనుకుంటున్నావా? నా పరిశుద్ధ రక్తం ద్వారా నువ్వు కడగబడుతున్నావు. యేసు నామములో స్వస్థత, యేసు నామములో ఆరోగ్యము నీకు కలుగును గాక. ఆమేన్. నువ్వు ఎక్కడున్నావు అక్కడికే పరలోకము నుండి ఆరోగ్యం నీకు ప్రాప్తించింది. నువ్వు నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ హీలింగ్ లార్డ్ అని చెప్పేసాయి. దేవా నీవు ఇచ్చిన స్వస్థత కొరకు వందనాలు చెప్పేసాయి. అంతే, ఇంకా రోగము నీకు ఉండదు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే నీ గాయములను మాన్పుదును అన్నాడు. నీ శరీరానికి ఉన్నటువంటి గాయాలే కాకుండా నీ హృదయానికి తగిలిన గాయం ఉంది కదా, నాకు ఈ గాయం ఎవరు కట్టలేరు, నా వల్ల కాదు. ఆ హృదయంలో ఆవేదన, కృంగిపోతున్నావు, నిన్ను గుంజుతుంది కదా, నీ మైండ్ నీ దగ్గర పని చేయట్లేదు, నీవు అనుకున్నట్టుగా బతకలేకపోతున్నావు, నీకు ఒక మనశ్శాంతి లేక, శాంతి లేక, ప్రతి క్షణము ఆ జరిగినటువంటి ఆ భయంకరమైన పరిస్థితి, ఆ భయము, నీలో ఆవేదన నీ గుండెను పిండేస్తుంది కదా. గుండె నిండా కన్నీళ్ళే ఉన్నాయి, నీ గుండె నిండా కన్నీళ్ళు ఉన్నాయని ఏడుస్తున్నావు కదా. దానిని దేవుడు మాన్పేస్తున్నాడు. గాయం ఎవరు నీకు అన్యాయం చేశారో అది ఉండిపోయింది కదా నీకు. నువ్వు ఎక్కడ మోసపోయావో అది ఉండిపోయింది కదా నీకు. నాకు ఇంత మోసం జరిగింది, నాకు ఇంత దెబ్బ తగిలింది, అబ్బా నేను తట్టుకుంటే నా బిడ్డ ఈ పని చేసిందా, నా భర్త ఈ పని చేసాడా, నా భార్య ఈ పని చేసిందా, నా తండ్రి ఈ పని చేసిందా, నా తల్లి
నాన్నదయా, నా తమ్ముడా, నా అక్క, చెల్ల, లేకపోతే నేను నమ్మినవాడే నాకు ఈ పని చేసిందా అని ఆ గాయము నీలోంచి పోవట్లేదు కదా. దేవుడే కంప్లీట్గా గాయమును మాన్పుతున్నాడు. గాయం ఎలా మాన్పుతాడండి? అది ఎలా తెలుస్తుంది అనుకుంటున్నామేమో. ఇక నువ్వు దాని గురించి ఆలోచన లేకుండా దేవుడు నీ ముందు ఏది నిజమో ఏది నిజమో కాదో నీ ముందు పెట్టి నీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసేస్తాడు. నీకు ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే దేవుడు దాన్ని న్యాయముగా మారుస్తాడు. నువ్వు ఏడవటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక, దైవ సన్నిధి నీకు తోడుండును గాక. ఆమేన్. భర్త పేరు సుంకన్న. వీరు ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహమై 8 సంవత్సరాలు అయింది, కానీ వారు పిల్లలు లేరు. వారు గర్భఫలం కోసం ఇక్కడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకి వస్తూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేసి తన గర్భాన్ని తెరిచారు. కానీ తను 2వ నెల గర్భవతిగా ఉండగా తన భర్త చనిపోయారని, ఆ తర్వాత తను మగబిడ్డ కావాలి, ఆ బిడ్డ కూడా తన భర్త రూపంలో ఉండాలని ప్రార్థన చేసుకునేది. అలానే దైవజనులతో కూడా చెప్పినప్పుడు నీకు మగబిడ్డే పుడతాడని దైవజనులు ప్రార్థన చేశారు. చేసిన విధంగా దేవుడు తను కోరుకున్న విధంగా తన భర్త రూపంలోనే మగబిడ్డ పుట్టడానికి దేవుడు సహాయం చేశాడని తను సాక్ష్యం చెప్తుంది. వివాహం జరిగిన 8 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, కుమారుడిని ఇచ్చారని వారు చెప్తున్నారు. కుమారుడి పేరు సుశాంత్. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 25 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రకాశం డిస్టిక్, గెద్దలూరు మండలం, ఎడమకల్ విలేజ్. మాకు బాబు పుట్టిన 5 years తర్వాత ఇంకేం సంతానం లేదు. మేము కడప ప్రార్థనకి రాబట్టి అక్కడ ఇస్సాకయ్య మాకు ప్రార్థన చేసి పనులు ఇవ్వగా దేవుడు మాకు 12 ఆడబిడ్డనిచ్చాడు. దేవునికి స్తోత్రాలు. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 25 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్,
గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. జ్యోతి పేరు సోముల, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత తన గర్భవతి అయింది. 5వ నెల తైలాభిషేకానికి వస్తుండగా తర్వాత తన గర్భిణీగా కూడా 5 నెలలు తైలాభిషేకానికి వచ్చారు. కానీ డెలివరీ టైంలో చాలా సీరియస్ అయినప్పుడు అంటే డాక్టర్స్ 50-50 ఛాన్సెస్ అని చెప్పినప్పుడు వారి తల్లిగారు అక్కడే మోకరించి ప్రార్థన చేసుకున్నారు. నేను ఇక్కడ తైలాభిషేక ఆరాధనలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను, టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేసుకుంటానని వారు సాక్షిగా ఉండాలి, అంత నార్మల్గా జరగాలని వారు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేశాడు. చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను వారికి ఇచ్చారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 25 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. వీరు రేగడగూడూరు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత మళ్ళీ 12 సంవత్సరాల వరకు తనకు గర్భఫలం లేదు. అప్పుడు కర్నూలులో తైలాభిషేకం పెడుతుంటే వారు అక్కడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకు వచ్చి దైవజనులతో తను ప్రార్థన చేయించుకున్నారు. వచ్చిన మొదటి నెలలోనే తను గర్భం ధరించిన తర్వాత దేవుడు తనకి ఆరోగ్యమైన కుమార్తెని ఇచ్చారని వారు చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత కుమారుడు పుట్టిన 12 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తనకు మళ్ళీ గర్భఫలాన్ని కుమార్తెని ఇచ్చారని వారు చెప్తున్నారు. అలానే ఆ బిడ్డ కూడా ఆడుకుంటూ ఉండగా మంచం మీద నుండి పడిపోయి అక్కడ చంకలో రక్తం గూడు కట్టినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అన్నారు. కానీ వారైతే ఇక్కడ మందిరానికి తీసుకొచ్చి దైవజనులతో ఆ పాపకి ప్రార్థన చేయించి అభిషేకం చేయించిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదని డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఈ బిడ్డ విషయంలో దేవుడు చేసిన ఈ కార్యం బట్టి దేవుని నామకే మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 25 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి.
ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. వీరి పేరు శివకుమార్, మహాలక్ష్మి. వీరు నన్నూరు, కర్నూలు జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 3 సంవత్సరాలైంది. అయినా గర్భఫలం పొందుకోలేదని వారు చాలా హాస్పిటల్స్ తిరిగారు. డాక్టర్స్ చూపించుకుంటే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పారు. అప్పుడు వీరు యూట్యూబ్లో ప్రార్థనా శక్తి వీడియో చూసి ఇక్కడ నంద్యాలలో తైలాభిషేకానికి వారు రావడం జరిగింది. ఇక్కడ వారు తైలాభిషేకానికి వస్తూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేసి తనకు గర్భఫలాన్ని ఇచ్చారని వారు చెప్తున్నారు. ఇప్పుడు తాను 5వ నెల గర్భిణీగా ఉన్నానని సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 25 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. మాది ఆర్లగడ్డ, గూబగుండ గ్రామం. 3 ఏళ్ళైంది నాకు మ్యారేజ్ అయ్యి. పిల్లలు లేక ఇక్కడికి ప్రార్థన చేయించుకొని నా అయ్యగారి దగ్గరికి వచ్చిన ఆపిల్ పనులు తీసుకొని ప్రార్థన చేయించుకొని ఉన్నా. ఈ పాప ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈ పాప 6 మంత్స్ అప్పుడు ఒకసారి మాత్రం అయ్యగారి దగ్గరికి వచ్చి మామూలు డెలివరీ కావాలని ప్రేయర్ చేసుకుని వెళ్ళి ఉన్నాను. 7 నెలలు తిరిగిన. 7వ నెలలప్పుడు లాస్ట్ నాకు యాక్సిడెంట్ అయినది. కడపకు వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయినది. ఆటోలోంచి గాల్లోకి ఎగిరి అట్లే పోయి రోడ్డు మీద పడిపోయినా బైపాస్లో. కానీ నాకేం కాలేదు. దేవుడు మమ్మల్ని ఆ రోజు రక్షించాడు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 25 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. నా పేరు దీపిక, నా భర్త పేరు బాబు. మేము కోయిలకుంట్ల నుంచి వచ్చినాము. నా కడుపులో నీటి బుగ్గల సమస్యతో ఎంతో బాధపడుతుండేదాన్ని. నాకు పిల్లలు గారు, నువ్వు లావు ఉండవు, నీటి బుగ్గలు అని చాలామంది అనేవారు. ఈ సాకాయ ప్రార్థనకు వచ్చిన తర్వాత నాకు నీటి బుగ్గలు తక్కువ. ఇప్పుడు చక్కటి గర్భఫలం దయచేశాడు. ఇప్పుడు నేను 6వ నెల గర్భిణిగా ఉన్నాను.
నా పెళ్ళై సంవత్సరంన్నర అవుతుంది. దేవుడు దీవించును గాక. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 25 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీ ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. వీరి పేరు జోషిశ్రీ. వీరు కోవెలకుంట్ల నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక కుమార్తె పుట్టింది. కుమార్తె పుట్టిన 4 సంవత్సరాల వరకు మళ్ళీ తనకు గర్భఫలం లేదు. ఆ తర్వాత వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తూ ఉండగా దైవజనులతో వారు అడిగారు, కుమారుడు కావాలి, ముందు పాప ఉంది, గర్భఫలం కావాలని వారు అడిగినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి ఫలం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తన గర్భం ధరించింది. దైవజనులు ప్రార్థన చేసిన విధముగా తనకి కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. కుమార్తె పుట్టిన 4 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత వారికి కుమారుడు పుట్టారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 25 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీ ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. నా సాక్ష్యం ఏమంటే, మేము 2024లో అనంతపురంలో జరిగినప్పుడు మేము పోయాము. నా కూతురు కన్సీవ్ అయింది. ఆమె 5 సంవత్సరాలు గర్భఫలం లేదు. అక్కడికి వెళ్ళాక కన్సీవ్ అయింది. దేవుని నామానికి స్తోత్రాలు. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 25 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు.
స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో.